ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నదుల్లా ఎలక్షన్ల టైంలో ఇచ్చిన హామీల అమలు కోసానికని కసరత్తు గట్టిగానే చేస్తున్నది. ఎట్లనన్నా చేసి వచ్చే నెలకల్లా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసే దిశగా అడుగులెత్తున్నది. దీని మీద కూటమి సర్కారు బగ్గా ఫోకస్ పెట్టింది. ఇక బాబు సారు చెప్పిన గీ మాట ఇన్న పబ్లిక్ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏపీ సర్కారు కీలక నిర్ణయమే తీసుకున్నదుల్లా ఎన్నికల ఏలా ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు ఏకవంతం చేసింది. వచ్చే నెల మే నెల తల్లికి వందనం అమలు చేయనికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదయ్యా. ఇక అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ తోని కలిపి 3 విడతలల్లా రైతుల ఖాతాల 20,000 రూపాయలను జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే గట్టిగానే తీసుకు. ఇక ఇవాళ మంత్రివర్గ భేటీల పథకాలతో నాటుగా అమరావతి పనులు కూడా స్టార్ట్ అయినాయి. ప్రధాని రాకతోని పలు కీలక అంశాలు కూడా ఆమోద ముద్ర వేసుకున్నాయి అయ్యా. ఏదేమైనా వేగంగా పనులను ముందరికి తీసుకుపోవాలి, పబ్లిక్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి కూటమి సర్కార్ ఏదైతే ఆలోచన చేస్తున్నదో ఈ ఆలోచన మీద ప్రతి ఒక్కరూ హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు. ఇక మంత్రివర్గ భేటీ కాబోతున్నదయ్యా. ఇక ఈ సమావేశంలో డ్రోన్ పాలసీ మీద పలు సంస్థలకు భూ కేటాయింపుల మీద చర్చ గట్టిగానే నడుస్తున్నది. ఇక దాంతోపాటు నిర్ణయాలు అనేకంగా తీసుకోబోతున్నారు. అమరావతిలో ఇక ఆగిపోయిన పనులకు గాను ఆమోదం తెలపబోతున్నది. ఇప్పటికే అమరావతిలో పనులు ప్రారంభానికి ఈలుగా టెండర్లను కూడా ఖరారు చేసిందయ్యా కూటమి సర్కారు. ఇక పనుల ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోడీ సార్ను ఆహ్వానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత నెలలనే ఒక మాట చెప్పిళ్ళు, మళ్ళొక పారి యాద్ చేసిళ్ళు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కలిసి ఇన్విటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ప్రధానమంత్రి మోదీ సార్కు. ఇక దీనికోసానికి అని చెప్పి ఏర్పాట్లు కూడా ఆల్రెడీ షురూ అయిపోయినాయి. ఇక ఈ నెల 3వ వారంలో ప్రధానమంత్రి మోడీ సార్ అమరావతి పర్యటనకు వచ్చే అవకాశం గట్టిగానే ఉన్నది. ప్రపంచ బ్యాంకు రుణము మొట్టమొదలు నిధులు విడుదల అయినాయి. ఇక దీంతోనే అమరావతిలో శాన్య సంస్థలకు భూ కేటాయింపులతో పాటు నిర్ణయాల మీద కూడా గట్టిగానే చర్చించి ఇంతకు మొదలు స్టార్ట్ చేసి ఆగిపోయిన పనులను కూడా ఢకాయించి ముందరికి నూకే పనులు ఉన్నది కూటమి సర్కారు. ఇక పోతే ఈ నెలలో డిఎస్సి నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం గట్టిగానే కసరత్తు చేస్తున్నది. జూన్ 12వ తేదీన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కొత్త ఉపాధ్యాయుల నియామకం పురాగ చేయాలని చెప్పి కూటమి సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నేటి మంత్రివర్గ భేటీలో డిఎస్సి నోటిఫికేషన్ జారీ తేదీ మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం గట్టిగానే కనపడ్డది. ఇక దీంతో పాటుగా వచ్చే నెల తల్లికి వందనం పథకం అమలుకు కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా భావన చేస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే బడ్జెట్లో నిధులను సుతం కేటాయింపు చేసింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున తల్లి ఖాతాల నిధులను జమ చేస్తామని చెప్పి రీసెంట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు సారు హామీ ఇచ్చిన సంగతి మనందరికీ ఎరికేందే కదా. ఇప్పటికే ఈ పథకం అమలుకు ఈలుగా అర్హతలు మార్గదర్శకాల మీద గట్టిగానే ఫోకస్ పెట్టి ఆ దిశగానే అందరికీ అర్హులకు అందేటట్టుగా కూటమి సర్కారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నది. ఏదేమైనా కూటమి సర్కారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలకు గాను, కూటమి సర్కారు చేస్తున్నటువంటి మేలకు గాను, కూటమి సర్కారు అభివృద్ధి దిశగా అడుగులు ఎత్తా ఇంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ను ముందరికి నడిపిస్తున్నారంటే జై హో కూటమి సర్కారు అని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారయ్యా ఏపీ పబ్లిక్. ఇంకా అంతేకాకుండా 2024-25 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇలా ప్రాథమికంగా 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్టు సమాచారం అయ్యా. ఇందుకోసానికని దాదాపు 10,300 కోట్లు అవసరమని చెప్పి అధికారులు ప్రాథమికంగా అంచనాగా వచ్చిండ్రు. ఇక ఇదే టైంలో విద్యార్థులకు 75% హాజరు నిబంధన కొనసాగుతుంది అన్నట్టు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేనోళ్లకు, 300 యూనిట్ విద్యుత్ ఉపయోగం చేసేటోళ్లకు, కారు కలిగి ఉన్నోళ్లకు, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నోళ్లకు పథకం అందుతలేదు. ఇక ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉన్నది. ఇక విద్యుత్ వినియోగము, కారు ఉండు అంటే ఈ నిబంధనలకు గాను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే దీన్నే కంటిన్యూగా కొనసాగింపు చేస్తారనేది మాత్రం క్లియర్ కట్గా ఇంకా తెలవాల్సిన ముచ్చట. ఇవాళ జరిగినటువంటి క్యాబినెట్ విషయాల్లో కొన్ని ముచ్చట్లు అయితే బయటకు వచ్చినాయి, ఇంకా కొన్ని ముచ్చట్లు రాలేదు. మరి పురాగా మొత్తం చంద్రాల సార్ 180 చెప్పిన తర్వాతనే అసలు ముచ్చట మనకు బయటపడుతుంది. ఏదేమైనా కానీ కూటమి సర్కారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఏకవంతం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారయ్యా.